ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ విషయం పెట్టింది. అందుకోసం 2019 ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా ప్రకటించింది. నత్తనడకన నడుస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ఏప్రిల్ 1 నుండి విశాఖ కేంద్రంగా మొదలయ్యాయి. ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లకు కూడా విశాఖ జోన్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ ఏదైతే ఉందో దానికి సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అయితే ఏప్రిల్ 1 నుండి కూడా ప్రారంభమైన పూర్తి స్థాయి కార్యకలాపాలతో ప్రారంభమైన శుభ సందర్భంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా భారీ ఎత్తున విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర వాసులు సైతం కూడా భారీ ఎత్తున ఆనందోత్సవాలను అయితే జరుపుకుంటున్నారు. ఏదైతే అమరావతి ప్రధాన రాజధానిగా అమరావతిని కేటాయించి కేంద్రం బిల్ ఏదైతే ప్రవేశపెట్టిందో అదే రోజు సాయంత్రం అయితే ఇచ్చాపురం వరకు కూడా ఏదైతే జోన్ ఉంటుందో ఆ జోన్లో ఆ విశాఖ డివిజన్కి దాన్ని తీసుకురావడంతో అయితే హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆర్థికంగా ఎంతో టాప్ లో ఉన్న విశాఖ డివిజన్ జోన్ కాస్త మరింత తన యొక్క పరిధిని పెంచుకొని దాదాపు మరింత 125 కిలోమీటర్ల మేర కూడా దాని యొక్క పరిధిని పెంచుకుంది. ఇచ్చాపురం వరకు కూడా ఈ యొక్క పరిధి పెంచుకోవడంతో మొత్తం ఇచ్చాపురం నుండి యువతల విజయవాడ చివరి వరకు కూడా విజయవాడ, గుంతకల్లు అలానే విశాఖ డివిజన్తో పాటు రాయగడ డివిజన్లో కొంత భాగం మొత్తం కలుపుకొని విశాఖ డివిజన్ గా అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ఏర్పాటు జరిగింది. ఆ యొక్క జోన్ కు సంబంధించి మార్చి 2026 నాటికైతే దాదాపు కార్యకలాపాలన్నీ కూడా తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దాని యొక్క పూర్తిగా ముందుకెళ్ళిన సంసిద్ధం అయితే చేసుకోవడం అయితే జరిగింది. అందుకు విధంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసి ప్రధానంగా దానికి ఏ విధంగా అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలని పూర్తిగా మార్పు చేయడానికి అయితే ఒక దిశానిర్దేశం చేసేందుకు విశాఖపట్నం అయితే ప్రధాన కేంద్రంగా అయితే మారిందని అయితే చెప్పుకోవచ్చు. విశాఖపట్నం కేంద్రంగా దాదాపు ఒక పెద్ద జోన్ రైల్వే జోన్ అయితే ఏర్పాటు అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్లు 14 ప్లాట్ఫామ్స్ కూడా విశాఖ నగరంలో ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే పనులన్నీ కూడా చకచకా సాగుతున్న పరిస్థితి ఉంది. రేపు రాబోయే సెప్టెంబర్ నాటికి దసరా సమయానికి అయితే దీన్ని మొత్తాన్ని కూడా 14 ప్లాట్ఫామ్లను కూడా వీళ్ళు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఏదైతే రైల్వే జోన్ ఉందో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా అయితే దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ రైల్వే జోన్ 2019 నాటు ఎలక్షన్లకు ముందుగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే బైఫర్కేషన్ 2 రాష్ట్రాలుగా వెళ్ళిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఆ నుండి కూడా దీనిపైన ఎంతో పెద్ద సెంటిమెంట్ అయితే ఉంది. ప్రధానంగా జోన్ అయితే కావాలని చెప్పేసి అయితే జోన్ కోసం అయితే ఎప్పటి నుండో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా దక్షిణ తీర రైల్వేగా దీనికి అయితే పేరునైతే ప్రస్తావించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా అయితే దీన్ని పిలవడం జరుగుతుంది. ఏప్రిల్ 1, 2026 అంటే మొన్న ఏప్రిల్ 1 నుండి అయితే పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా చేయడానికి అయితే భారతీయ రైల్వే శాఖ అయితే దీంట్లో 18/19 జోన్ అంటే 18, 19 ఆ 2 జోన్లు ఏవైతున్నాయో వాటి అనుగుణంగా అయితే దీన్ని ఒక కొత్త రైల్వే జోన్ గా అయితే ప్రకటించమన్న విషయాన్ని అయితే తెలుస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే యొక్క ప్రధాన అంశాలు వచ్చేసి ప్రధాన కార్యాలయం అంతా కూడా విశాఖ నగరంలో ఉంటుంది. అలానే తూర్పు తీర రైల్వే మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్లో కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈ జోన్లో భాగాన్ని అయితే చేస్తున్నారు. ఈ జోన్లో వాల్తేరు విభాగం విశాఖపట్నం అయితే పూర్తిగా పునర్వ్యవస్థీకరించారని చెప్పొచ్చు. విశాఖపట్నం జోన్ అంతా కూడా ఒక విధంగా ఉండేది, దాన్ని పూర్తిగా మార్పు చేసి ఆ జోన్లోకి విజయవాడ, గుంటూరులో, గుంతకల్లు అయితే కొన్ని ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఏకం చేసి ఈ యొక్క జోన్ విశాఖ డివిజన్ లోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కార్యాలయానికి ఇంతకు ముందే పునాది వేసినప్పటికీ కూడా కొన్ని రాజకీయ పరిణామాల సైతంతో అయితే 2026 నాటి వరకు కూడా ప్రారంభం కాకపోవడం, 2026 ప్రారంభంలోనే దీనికి భారీ మొత్తంలో సొమ్మునైతే నిధులనైతే కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. దీనికి ప్రధానంగా డబ్లింగ్ తో పాటు విద్యుత్ మార్గాలు, విద్యుతీకరణ, కొత్త మార్గాలు, కొత్త ప్లాట్ఫామ్లు ఏర్పాట్లకైతే ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖ అయితే రైల్వేకి అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ జోన్ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం సహాయంతో పైన కేంద్రానికి కూటమి ప్రభుత్వం విశాఖ నుండి కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా సహాయాన్ని అందించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే
కోరుతుందో ఆ కోరికలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం తీర్చే విధంగా అయితే, అలానే రాష్ట్రంలో ఈ యొక్క జోన్ ఎంతో ప్రధాన కీలకంగా ఈ యొక్క ఆర్థిక వనరుగా ఏర్పడుతుందని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.